బీఆర్కే భవన్ లో మాజీ సీఎం కేసీఆర్ విచారణ జరుగుతోంది. ఆయన కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరయ్యారు. కాసేపు కేసీఆర్ తో కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ 1-to-1 మాట్లాడారు. కేసీఆర్ ఆరోగ్యం బాగోలేని కారణంగా ఓపెన్ కోర్టులో విచారణ జరపాలని జస్టిస్ ఘోష్ నిర్ణయం తీసుకున్నారు. కోర్టు హాల్ నుంచి అందరినీ బయటకు పంపారు. కేసీఆర్ ఒక్కరినే విచారిస్తున్నారు పీసీ ఘోష్. కేసీఆర్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అనేక అవకతవకలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందే మేడిగడ్డ బరాజ్లో పిల్లర్లు కుంగిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రిటైర్డ్ జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. 15 నెలలుగా పీసీ ఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. ఇప్పటి వరకు సుమారు 200 మంది అధికారులను, 25 మంది తాజా మాజీ ఐఏఎస్లను పీసీ ఘోష్ కమిషన్ విచారించింది. అధికారుల, ఇంజనీర్ల విచారణ సందర్భంగా పలుమార్లు కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ల పేర్లు ప్రస్తావనకొచ్చాయి. 2014 నుంచి 2018 మధ్య సీఎం కేసీఆర్, ఆర్థిక మంత్రిగా ఈటెల రాజేందర్, నీటిపారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు పనిచేశారు. ఇప్పటికే ఈ నెల 6న ఆర్థిక శాఖ మాజీ మంత్రి ఈటెల రాజేందర్, 9న నీటిపారుదల శాఖ మాజీ మంత్రి హరీష్ రావును కమిషన్ విచారించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగాయని, డీపీఆర్లు ఒకలా, క్షేత్రస్థాయిలో నిర్మాణాలు మరోలా ఉన్నాయని ఇప్పటి వరకు జరిగిన విచారణలో తేలింది. బరాజుల్లో నీటిని నిల్వ చేయాలని కేసీఆర్ ఆదేశించారని ఇప్పటికే ఈఎన్సీలు, ఇంజనీర్లు చెప్పారు. పనుల్లో నాణ్యత లోపాలు, అధికారుల నిర్లక్ష్యం ఉన్నాయన్న కమిషన్ ఎన్డీఎస్ఏ, కాగ్, విజిలెన్స్ రిపోర్టులను కూడా పరిగణలోకి తీసుకుని విచారించింది. విచారణ సందర్భంగా పనులకు సంబంధించిన రోజువారీ రికార్డులను నిర్వహించలేదని ఇంజనీర్లపై కమిషన్ ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. రేపటి కేసీఆర్ విచారణలో పీసీ ఘోష్ కమిషన్ ప్రధానంగా 5 అంశాలపై ఫోకస్ చేయబోతోంది. మేడిగడ్డ బరాజు కుంగుబాటు, రీడిజైనింగ్లో లోపాలు, అడ్డగోలుగా అంచనాల పెంపు, ఆర్థిక అవకతవకలు, డీపీఆర్కు భిన్నంగా నిర్మాణాలపై కేసీఆర్ను ప్రశ్నించబోతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఎంత సంచలనం సృష్టించిందో ఇప్పుడు అంతకు మించి వివాదాన్ని ఎదుర్కొంటోంది. మేడిగడ్డ బరాజు పిల్లర్ల కుంగుబాటుతో మొదలైన రగడ ఇప్పుడు పీకు చేరింది. కాంగ్రెస్ సర్కార్ సీరియస్ గా తీసుకోవడం, వెంటనే విచారణ కమిషన్ను ఏర్పాటు చేయడం చకచకా జరిగిపోయాయి. ఇన్నాళ్లు ఐఏఎస్ అధికారులు, ఇంజనీర్లు, నిర్మాణ సంస్థ ప్రతినిధులను విచారించిన కమిషన్ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రశ్నిస్తోంది. గత 15 నెలలుగా విచారణ జరుపుతున్న పీసీ ఘోష్ కమిషన్ ఇప్పటి వరకు 200 మంది అధికారులను, 25 మంది మాజీ ఐఏఎస్లతో పాటు ప్రస్తుత ఐఏఎస్లను కూడా ప్రశ్నించింది. నిర్మాణ సంస్థ ప్రతినిధులను విచారించింది. అయితే విచారణ సమయంలో పలుమార్లు కేసీఆర్, హరీష్ రావు, ఈటెల పేర్లు ప్రస్తావనకు రావడంతో తాజాగా ఈటెల రాజేందర్, హరీష్ రావును కూడా విచారించింది. కీలక సమాచారాన్ని రాబట్టింది. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా కేసీఆర్ ను ఇప్పుడు ప్రశ్నిస్తోంది కమిషన్. ఇప్పటి వరకు జరిగిన విచారణ ఒక లెక్క, ఇవాల్టి విచారణ మరో లెక్క. కాళేశ్వరం ప్రాజెక్టుకు కర్త, కర్మ, క్రియ కేసీఆరే.
అన్ని తానే వ్యవహరించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా పలుమార్లు చెప్పుకున్నారు కూడా. సర్వే మొదలుకుని డిపిఆర్ల తయారీ వరకు అన్ని గులాబీ బాస్ కనుసన్నల్లోనే జరిగాయి. గతంలో విచారణకు హాజరైన అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. కేసీఆర్ చెబితేనే చేశామంటూ ఆన్సర్ ఇచ్చారు. దీంతో పీసీ ఘోష్ కమిషన్ సంధించే ప్రశ్నలకు కేసీఆర్ ఎలా సమాధానం ఇవ్వబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు జరిగిన విచారణలో కీలక సమాచారాన్ని రాబట్టింది కమిషన్. కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మాణ లోపాలతో పాటు అక్రమాలు జరిగాయని గుర్తించింది. డిపిఆర్లు ఒకలా, క్షేత్రస్థాయిలో నిర్మాణాలు మరోలా ఉన్నాయని నిర్ధారణకొచ్చింది. బరాజుల్లో నీటి నిల్వ చేయాలని కేసీఆర్ ఆదేశించారని ఇప్పటికే ఈఎన్సీలు, ఇంజనీర్లు చెప్పారు. పనుల్లో నాణ్యతా లోపాలు, అధికారుల నిర్లక్ష్యం ఉన్నాయన్న ఎన్ఎస్, ఎన్డీఎస్ఏ, కాగ్, విజిలెన్స్ రిపోర్టులను కూడా పరిగణలోకి తీసుకుని విచారించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగస్వామ్యమైన అందరినీ ప్రశ్నించగా అన్ని వేళ్లు కేసీఆర్ వైపే చూపించాయి. దీంతో పీసీ ఘోష్ కమిషన్ కేసీఆర్ ను ప్రశ్నించేందుకు సిద్ధమైంది. జూన్ 5న విచారణకు రావాలని నోటీసులు ఇవ్వగా కొంత సమయం కావాలని రిక్వెస్ట్ చేశారు కేసీఆర్. ఆయన విజ్ఞప్తి మేరకు కమిషన్ అనుమతించడంతో ఇవాళ విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే పలుమార్లు హరీష్ రావుతో చర్చించారు. ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ఇవాళ ప్రధానంగా మేడిగడ్డ కుంగుబాటు, రీడిజైనింగ్ లో లోపాలు, అంచనాల పెంపు, ఆర్థిక అవకతవకలు, డిపిఆర్ కు భిన్నంగా నిర్మాణాలపై కమిషన్ ప్రశ్నలు సంధిస్తోంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కిన కేసీఆర్ విచారణ కమిషన్ను ఎదుర్కోబోతున్న తొలి మాజీ సీఎంగా కూడా రికార్డు సృష్టించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏ మాజీ ముఖ్యమంత్రి ఇప్పటి వరకు విచారణ కమిషన్ను ఎదుర్కోలేదు.